ఈ 2025వ సంవత్సరంలో మన సదాశివపేటలో 45వ సామూహిక గణేష్ నిమజ్జనోత్సవాలు మనం జరుపుకోబోతున్నాం. ఈ సందర్భంగా మన సదాశివపేట గణేశోత్సవ కమిటీ అందరూ కలిసి శ్రీరామ మందిరంలో ఈ విధంగా సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సమావేశంలో ఈ సంవత్సరం ఏమైందంటే కొన్ని కన్ఫ్యూజన్స్ ఏర్పడ్డాయి. ఎప్పుడు నిర్ణయించాలి నిమజ్జన ఉత్సవం ఎప్పుడు అని. సోషల్ మీడియాలో వచ్చిన వార్తల సందర్భంగా రకరకాలుగా వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది. వినండి. వినాయక చవితి 27వ తేదీ బుధవారం నాడు వినాయక చవితి స్థాపన. తర్వాత బాల వినాయక నిమజ్జనోత్సవం 4వ తేదీ గురువారం. 4వ తేదీ గురువారం నాడు బాల వినాయక నిమజ్జనోత్సవం. తర్వాత పెద్ద వినాయక నిమజ్జనోత్సవము అనంత చతుర్దశి 6వ తేదీ నాడు, సెప్టెంబర్ 6వ తేదీ శనివారం నాడు మనము చేసుకుంటాం. అయితే కొంతమంది ఏమంటున్నారంటే ఆ రోజు తెల్లవారితే గ్రహణం ఉంటుంది కాబట్టి తొందరగా చేసుకోవాలని. అయితే ఇక్కడ మన వేద పండితులు అందరూ కూడా ఇచ్చిన నిర్ణయం ప్రకారం మరుసటి రోజు రాత్రికి ఉంది కాబట్టి ఆ మరుసటి రోజు ఆ తేదీ మారకముందే మనం 6వ తేదీ మారకముందే మన నిమజ్జనోత్సవ కార్యక్రమాలు ముగించుకుంటే బాగుంటుంది అని మన ఉత్సవ కమిటీ నిర్ణయించింది. కాబట్టి భక్తాదులందరూ ఎక్కడైతే వినాయకులు స్థాపన చేశారో అందరూ కూడా 6వ తేదీ రాత్రి ఆయన తొందరగా ఈ వినాయక నిమజ్జనోత్సవం ముగించుకుని ఎట్లాంటి ఒడిదుడుకులతో కాకుండా అందరూ సజావుగా చేసుకుని ప్రశాంతంగా నిమజ్జనోత్సవం చేసుకోవాలని ఉత్సవ కమిటీ తరఫున మీకు అందరికీ కూడా విన్నవించుకుంటున్నాం. జయ బోలో గణేశ గజానన మహారాజ్.